తనను గెలిపించిన గోపాలపురం ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై వ్యతిరేకతతో ప్రజలు కూటమిని గెలిపించారు. తనపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వేధించే ప్రయత్నం చేశారన్నారు. హోంమంత్రి తానేటి వనితతో ఢీకొని గెలిచేలా చేసిన ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. తమ పాలనలో అభివృద్ధి పదంతో ముందుకెళ్తామని చెబుతున్న మద్దిపాటి వెంకటరాజుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మనతో పాటు గోపాలపురం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ నేత వెంకటరాజు ఉన్నారు. సార్, మీ గెలుపుని ఎట్లా చూస్తున్నారు? మీరు గెలవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనుకుంటున్నారు? ప్రజలండి, సామాన్యులండి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పరిపాలన మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఒక స్పష్టమైన లక్ష్యాలతో వచ్చే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా మోడీ గారి యొక్క అండతో ఇక్కడ ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా ఉన్న నేను ఒక మంచి మెజార్టీతో గెలిచాను. ఒక సామాన్యుడైన నా పక్షాన ప్రజలు ఒక సైన్యంలా నిలబడ్డారు. ఇది వారికి అంకితం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థ నిర్మించుకుంది, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకుంది. ఇంత చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఓడిపోయింది. కొన్ని జిల్లాల్లో అయితే ఎక్కడా కనిపించలేదు. ఏమంటారు దీని మీద? అంటే ఒకటేనండి, గతంలో ప్రజలు చేసిన తప్పిదం ఏంటో తెలుసుకున్నారు ఈ 5 ఏళ్ల పాలన తర్వాత. అయితే ప్రజలు ఏం నిర్ణయించారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారానికే కాదు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని చెప్పి అసలు మీరు రాజకీయాలకే అనర్హులని ఒక తీర్పునిచ్చారు ఈవేళ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇదేం తెలియజేస్తుందంటే మనకి ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాల నుంచి విరామం తీసుకోండి, మీరు రాజకీయాలకు పనికిరారు, మీలాంటి వ్యక్తిత్వం భావజాలం ఉన్న వ్యక్తులు వల్ల పరిపాలన వల్ల రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు ఒక మంచి స్పష్టమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో కుల సమీకరణాల ప్రకారం వైఎస్ఆర్సీపీ టికెట్లు కేటాయించింది, సీట్లు కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేసింది. ఈ కుల సమీకరణ వైసీపీకి వర్కౌట్ అవ్వలేదంటారు? అంటే చాలా ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ట్రాన్స్ఫర్లు కూడా చేశారండి. అక్కడ కొవ్వూరులో ఉన్న హోమ్ మినిస్టర్ గారిని గోపాలపురానికి ట్రాన్స్ఫర్ చేసి, గోపాలపురంలో ఉన్న ఎమ్మెల్యే గారిని తలారి వెంకటరావు గారిని కొవ్వూరు వారికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసి ప్రజలను బురిటీ కొట్టిద్దని చాలా ప్రయత్నించారు. కానీ ప్రజలు చాలా స్పష్టతతో, చాలా నిబద్ధతతో, నిజాయితీతో ఉన్నారు. వీళ్ళ యొక్క కుప్పు గొంతులను అన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఒక స్పష్టమైన మెజార్టీని ఎన్డీఏ అభ్యర్థులకు ఇచ్చారు. 3 రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో పాటుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా మైనస్ అయ్యి అనుకోవచ్చు. ఒకటే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజావేదిక కూల్చివేత నుంచి నేటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. అందుకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. అంటే మీరు గెలుపొందింది ఒక హోంమంత్రి తానేటి వనిత మీద. హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మహిళను మీరు ఓడించారు. ఆ గెలుపు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ క్యాడర్ మీకు ఎలా సపోర్ట్ చేసింది? అంటే ఇది ముందే చెప్పానండి, ఈ విజయం కార్యకర్తలకు అంకితం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అకుంఠ దీక్షతో ఓ పక్కన హోంమంత్రి గారు కేసులు పెడుతున్నా, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నా, కొంతమందికి జైలుకి పంపుతున్నా, కొన్ని బెదిరింపులు ఇస్తున్నా, వాళ్ళు కాలు దువ్వి రెచ్చగొట్టి మా మీద యుద్ధానికి వస్తున్నా కానీ ప్రతి చోట కూడా సంయమనం పాటించి మమ్మల్ని దూషిస్తున్నా కానీ, మీదకు వస్తున్నా కానీ ఎక్కడ కూడా ఓర్పుతో, సహనంతో అటు పోలింగ్ కానీ, అంతకుముందు ప్రచారం కానీ, ఈరోజు కౌంటింగ్ కానీ ప్రతి చోట కూడా సంయమనంతో ఒక లక్ష్యంతో పనిచేశారు. ఏంటి ఆ లక్ష్యం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఏకైక లక్ష్యంతో కార్యకర్తలందరూ కూడా నిద్రాహారాలు మానేసి మండు టెండర్లో సైతం ప్రచారం చేసి పనిచేశారు. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందుకోగలిగాం. అటువైపు హోంమంత్రి గారు ఉన్న బలగం ఉన్న, ఆర్థిక బలగం ఉన్న, అంగబలం ఉన్న, అన్ని రకాల దిట్టగా ఉన్నా కానీ ఇక్కడ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ విజయం దక్కింది. అందుకే ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తారు. గత 5 ఏళ్ళు అభివృద్ధి లేదు అనే నినాదంతో మీరు పనిచేశారు. మరి ఇప్పుడు మీకు అధికారం వస్తుంది, గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి మనం. అంటే గతంలో యథాస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం వేరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అప్పుల్లోకి నెట్టేసి విధ్వంసం సృష్టించిన తర్వాత ఫస్ట్ జరగాల్సింది పునర్నిర్మాణం. ఇప్పుడు మా దృష్టి మొత్తం ఎన్డీఏ పాలన అంతా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు తీసుకెళ్ళబోతున్నాం. ఓవరాల్గా చూస్తున్నాం కదా, రాష్ట్రాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేస్తాం, ఖచ్చితంగా మేము అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తాం. తన మీద హత్యాయత్నం కేసులు పెట్టినా కూడా ప్రజలు తమకే మద్దతు పలికారనేది గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత వెంకటరాజు గెలిచి చెప్తున్నటువంటి అంశం. కెమెరా తిరుమలతో గణేష్, ఐ న్యూస్, నన్న యూనివర్సిటీ నుంచి.